एजे न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऑटो वर्कर्स के वादों पर अमल किया जाए वरना एहतजाज मुनज़्ज़म किया जाएगा। ज़िले क़ायद कट्टारी रामुलू की प्रेस कॉन्फ्रेंस। यूनाइटेड ट्रेड यूनियन कांग्रेस UTUC के ज़ेरे एहतमाम ज़िले निज़ामाबाद के मरकज़ नंदीवाड़ा में RSP पार्टी दफ्तर में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर खिताब करते हुए UTUC के ज़िले लीडर कट्टारी रामुलू ने इस बात पर तशवीश का इजहार किया कि तेलंगाना रियासती हुकूमत के जरिए नाफिज करदा महालक्ष्मी स्कीम का ऑटो वर्कर्स की जिंदगियों पर संगीन असर पड़ा है। उन्होंने कहा कि ये अफसोसनाक है कि रेवंत रेड्डी ने इंतखाबात के दौरान ऑटो वर्कर्स को सालाना 12,000 रुपये देने का वादा किया था और इख्तिदार में आने के बाद ऑटो वर्कर्स के मसाइल को नज़रअंदाज किया जा रहा है। उन्होंने कहा कि इस वक्त रियासत में ऑटो वर्कर्स शदीद माली मुश्किलात का सामना कर रहे और कर्ज में डूबे हुए हैं क्योंकि वो अपनी मामूली आमदनी से अपने ख़ानदानों की किफ़ालत नहीं कर सकते। उन्होंने इस सूरत हाल के लिए हुकूमत की लापरवाही को जिम्मेदार ठहराया। उन्होंने मुतालबा किया कि हुकूमत इंतखाबात से कबल किए गए वादों को अमली जामा पहनाए और ऑटो वर्कर्स को 3 साल के लिए 12,000 रुपये सालाना की शरह से 36,000 रुपये माली इमदाद फराहम करे। UTUC कायदीन ने इंतबाह दिया कि अगर हुकूमत ने इन मुतालिबात पर फौरी अमल दरामद नहीं किया तो वह रियासत भर में एहतजाज करेंगे। इस प्रोग्राम में कायदीन सैयद रफ़ीउद्दीन, विनोद गौड़, सैयद इरफान और दिगर ने शिरकत की। ऐसे ही ख़ास और अहम खबरों से अपडेटेड रहने के लिए AJ न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। महालक्ष्मी पथकం పెట్టింది గవర్నమెంట్ అప్పుడు ఈ ముఖ్యమంత్రి PCC అధ్యక్షుడు కాంగ్రెస్ PCC అధ్యక్షుడు ఎలక్షన్లో ఏం చెప్పిందంటే మహాలక్ష్మి పథకం పెడతాము తర్వాత ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో డ్రైవర్లను మర్చిపోవడం కరెక్ట్ కాదు। ఈ 3 సంవత్సరాల 12,000 36,000 రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్ల ఖాతాలో వేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి। ఆటో డ్రైవర్ని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్డు మీద పడుతున్నారు। ఆటో డ్రైవర్ ఫైనాన్స్ కట్టకుండా ఫైనాన్స్ ఇబ్బందులు, మరి RTO మరి ట్రాఫిక్ ఛానల్లోకి ఇబ్బంది। వెంటనే ఈ రాష్ట్ర గవర్నమెంట్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని, మరి కేంద్ర గవర్నమెంట్కి సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి ఆల్ డ్రైవర్స్ని ఆదుకోవాలని, వెంటనే సంవత్సరానికి 12,000 36,000 రూపాయలు వెంటనే వేసి ఇవ్వకుంటే ఈ ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి MPTC DPTC ఎలక్షన్లో ఆటో డ్రైవర్లు బుద్ధి చెప్తారు। బుద్ధి చెప్పకుండా ముందే ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఇక్కడ మన PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ మన చైర్మన్లు ఉన్నారు। వీళ్ళందరూ కలిసి మన ముఖ్యమంత్రికి ఒత్తిడి తెచ్చి సుదర్శన్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కానీ, రూరల్ భూపతి రెడ్డి కానీ, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కానీ ఒత్తిడి తెచ్చి మన ఆటో డ్రైవర్లని తెలంగాణలో నిజామాబాద్లో 10,000 ఆటోలు ఉన్నాయి, వెంటనే ఈ 10,000 ఆటోలని డ్రైవర్లని ఆదుకోవాలని, నగరంలో కానీ రూరల్లో కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో అన్ని స్టేట్లో ఆటో డ్రైవర్లు ఎంత ఆత్మహత్యలు చేసుకున్నారు, దగ్గర 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు। వాళ్ళు పిల్లలకు పోషించలేక